సంపూర్ణ కార్తీక మహాపురాణము 23వ రోజు పారాయణము. అప్పుడు ఆ ముని కరుణాకరమైన దృష్టులను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూశాడు. వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు. ముని వారికి కనుబొమ్మలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు. ఆ రెండు కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్ప కాలంలోనే తెగవేయబడిన జలంధరుని చేతులను, మొండెమును, తలను తెచ్చి వారి ముందుంచాయి. తన భర్త ఖండిత అవయవాలను చూచి బృంద గొల్లుమని ఏడ్చింది. అక్కడే ఉన్న ఋషి పాదాలపై పడి తన భర్తను బ్రతికించవలసిందిగా ప్రార్థించింది. అందుక ముని నవ్వుతూ, శివభాతులైన వాళ్ళని బ్రతికించడం ఎవరికీ సాధ్యం కాదు అన్నాడు. అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక బ్రతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు. అతను అలా మాయమైందే తడవుగా జలంధ్రుని అవయవాలన్నీ అతుక్కున్నాయి. అతడు సజీవుడయ్యాడు. భిన్నురాలైన భిన్నురాలై ఉన్న బృందను కౌగిలించుకుని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు. పునర్జీవితులై భర్త పట్ల అనురాగంతో బృంద పులకరించిపోయింది. వారిద్దరూ ఆ వనంలోని వివిధ రకాల సురత క్రీడలతో మునిగిపోయారు. మరణించిన మనోహరుడు మరలా బతికి వచ్చాడనే ఆనందంతో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకానొక సురత సుఖాంతరం ఆమె అతనిని విష్ణువుగా గుర్తించి వేసింది. మగని వేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటకలిపిన ఆ మాధవునిపై విపరీతమైన కోపంతో ప్రదర్శించింది. ఓ విష్ణుమూర్తి, పరస్త్రీగామివై చరించి నీ ప్రవర్తన నీ ఓ విష్ణుమూర్తి పరస్త్రీగామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడునుగాక. నీ మాయతో ఇతపూర్వం కల్పించిన వానరులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యనే హరించెదురుగాక. నువ్వు భార్యా వియోగ దుఃఖితుడివై నీ శిష్యుడైన ఆదిశేషం సహితుడివై అడవులలో పడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడియోగాక అని శపించింది. తనను అభిలాషిస్తూ చేరువవుతున్న శ్రీహరి నుండి తప్పుకొని అగ్నిని కల్పించుకొని అందులో పడి బూడిదైపోయింది. అందుకు చింతించిన విష్ణువు మాటి మాటికి ఆ బృందనే స్మరించసాగాడు. నిలువునా కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూసుకొని విలిపింపసాగాడు. సిద్ధులు, ఋషులు ఎందరిన్ని విధాలుగా చెప్పిన విష్ణువు శాంతి పొందలేకపోయాడు. అశాంతితో అల్లాడిపోసాగాడు. 15, 16 అధ్యాయములు. 23వ రోజు పారాయణము సమాప్తము. నమ పార్వతీపతే. హర హర మహాదేవ. శంభో శంకర.